మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు 9వ తరగతి హిస్టరీ నుంచి చివరి పటం అండి. మరి 60 బిట్లతో ర్యాపిడ్గా రావడం జరుగుతుంది. చాలా 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 ముఖ్యమైన బిట్లను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరి 9వ తరగతి హిస్టరీ ఈ వీడియోతో క్లియర్ అండి, పూర్తి అయిపోయినట్టే. మరి మొదటి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పాఠానికి 2 వీడియోలు చొప్పున 120 బిట్లను ఇవ్వడం జరుగుతుంది. మరి ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు అనే టాపిక్ నుంచి ఎక్కువ బిట్లు రావడం లేదండి, 60 బిట్లే రావడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ బిట్లన్నింటిని కూడా గ్యాదర్ చేసుకొని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన యొక్క ప్లేలిస్ట్లో 10వ తరగతి పూర్తిగా ఉంటుందండి. 10వ తరగతిలో ఎకనామిక్స్లో ఒక్క లెసన్ ఉంటుంది, అందులో కూడా ఎక్కువ బిట్లు లేవు. ఆ ఉద్దేశంతోనే దానికి ఎలా చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను. మరి 9వ తరగతి హిస్టరీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. జాగ్రఫీ నోట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో ఒకవైపు 8th క్లాస్ ఫుల్ మెటీరియల్, సంవత్సరాల వారీగా మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ర్యాండమ్గా అన్నీ చేసుకుంటూ వస్తున్నానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోతాను. ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు అనే పాఠం నుంచి బిట్లు చూసేద్దామండి. మొదటి బిట్ చూద్దామండి. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఉండని వారిని ఏమంటారు? ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఉండని వారిని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్లతో రావడం జరిగిందండి. తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్, కామెంటు, హైప్ బటన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, సంచార జాతులు అంటామండి. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఉండని వారిని సంచార జాతులు అంటారు. బుగ్యాల్ అంటే ఏమిటి? బుగ్యాల్ అంటే ఏమిటి? బుగ్యాల్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఉన్నత పర్వత పచ్చిక బయళ్ళు. మరి ఈ బుగ్యాల్ అనేది ఉన్నత పర్వతవనం కదా, ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. బుగ్యాల్ అనేది ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నత పర్వత పచ్చిక బయళ్ళను బుగ్యాల్ అంటారు? ఆ మీటర్లు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనండి, అవి వస్తుందండి. బుగ్యాల్ ఎన్ని అడుగుల కంటే ఎత్తులో ఉంటాయి? ఎన్ని అడుగుల పర్వత ప్రాంతంలో ఎత్తులో ఉంటాయి? ఒక పేర్పు, అక్షరాల పేర్పులా ఉంటుందండి వీడియో అంతా కూడా. మరి సింపుల్ బిట్లు ఇచ్చేస్తున్నానేమో అని కొద్ది భయంతో కొన్ని బిట్లను కట్ చేసేయడం జరిగిందనమాట. మొత్తం ఈ వీడియో కూడా, ఈ లెసన్ కూడా 120 బిట్లు తయారు చేశాను. కానీ అవన్నీ కూడా కొద్దిగా ఈజీగా కనిపిస్తున్నాయని చెప్పి వాటినన్నింటిని కూడా డిలీట్ చేసి ఏదైతే కొద్ది టఫ్గా ఉంటాయి, కొద్ది ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని మాత్రమే మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఆన్సర్ 12,000 అండి. బుగ్యాల్లో 12,000 అడుగుల కంటే ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లోని ముఖ్యమైన పశుపోషక తెగ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. జమ్మూ కాశ్మీర్లోని ముఖ్యమైన పశుపోషక తెగ ఏది? మరి ఇది ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందు గురించి అంటే ఈ తెగల గురించి 8వ తరగతిలో ఉంటుంది. అదేవిధంగా దాని కంటిన్యూషన్ చాప్టర్ కింద మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఎస్జిటీలకి అటు స్కూల్ అసిస్టెంట్లకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. జమ్మూ కాశ్మీర్లోని ముఖ్యమైన పశుపోషక తెగ. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, గుజ్జర్ బకర్వాల్స్. గుజ్జర్ బకర్వాల్స్. గుజ్జర్ బకర్వాల్స్ ప్రధానంగా ఏ జంతువులను పెంచుతారు? గుజ్జర్ బకర్వాల్స్ ప్రధానంగా ఏ జంతువులను పెంచుతారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. మేకలు, గొర్రెలు. బకరా అంటే మేక అంటే, కాబట్టి గుజ్జర్ బకర్వాల్స్ అనేవి మేకలు, గొర్రెలను పెంచుతారండి ప్రధానంగా. సో గుజ్జర్ బకర్వాల్స్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, చలికాలంలో గుజ్జర్ బకర్వాల్స్ ఎక్కడ నివసిస్తారు? చలికాలంలో ఒక ప్రాంతంలో ఉంటారండి. వేసవి మొదలైన తర్వాత వాళ్ళు ఈ యొక్క పశుపోషణకి మేకలను, గొర్రెల్ని తీసుకెళ్తారు. మరి చలికాలంలో ఎక్కడ ఉంటారంటే
ఆన్సర్ ఆప్షన్ బి శివాలిక్ శ్రేణుల్లో ఉంటారండి. శివాలిక్ శ్రేణుల్లో ఉండి వేసవికాలం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తుంటారు అనమాట. అదిగోండి, వేసవి కాలంలో పర్వతాలపై మంచు కరిగినప్పుడు అక్కడ ఏమి పెరుగుతుంది? మరి శీతాకాలం తర్వాత మరి వేసవికాలం వస్తుంటుంది కదా, వేసవికాలంలో అప్పటి వరకు ఉన్నటువంటి చలికాలంలో ఉన్నటువంటి మంచంతా కరిగిపోయి పోషక విలువలు ఉన్నటువంటి గడ్డి పెరుగుతుందండి. చాలా పోషకాలతో కూడినటువంటి గడ్డి పెరుగుతుంది అనమాట అక్కడ. నెక్స్ట్, గుజ్జర్ బకర్వాల్స్ ప్రయాణించే కుటుంబాల సమూహాన్ని ఏమంటారు? ఈ గుజ్జర్ బకర్వాల్స్ జమ్మూ కాశ్మీర్లో ఉండే పశుపోషకులు. వాళ్ళు సమూహాలుగా వెళ్తుంటారు కదా, ఆ సమూహాలను మనము ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి కాపిలా అంటారండి. మరి మనం మొరారి సినిమాల్లో చూస్తాం ఎంతిలా అని. సో అలాగే గుజ్జర్ బక్కర్వాల్స్ ఆ సమూహాలను మనము కాపిలా అంటారనమాట. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన పశుపోషక తెగ ఏది? హిమాచల్ ప్రదేశ్కు చెందిన పశుపోషక తెగ. ఆప్షన్ చూసినట్టు మనకి అన్ని గుర్తు రావాలండి, ఆ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ గద్దీలు. హిమాచల్ ప్రదేశ్లో ఉండే పశుపోషక తెగ పేరే గద్దీలు. మరి గద్దీ గొర్రెల కాపర్లు శీతాకాలం ఎక్కడ గడుపుతారు? అదే గజ్జర్ బకర్వాల్స్ అయితే శివాలిక్ శ్రేణుల్లో ఉంటారు శీతాకాలంలో. అదే ఈ గద్దీలు అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న గద్దీలు వీళ్ళ శీతాకాలంలో ఎక్కడ గడుపుతారు? ఆన్సర్ శివాలిక్ అడవుల్లో అండి, శివాలిక్ అడవుల్లో. ఏప్రిల్లో గద్దీలు ఉత్తర దిశగా ఎక్కడికి ప్రయాణిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. వీళ్ళు ఉన్నది గద్దీలు అనబడికి హిమాచల్ ప్రదేశ్ గుర్తుకు రావాలి. ఉత్తర దిశగా ప్రయాణిస్తారు. ప్రయాణించి ఎక్కడికి వెళ్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. లాహోల్ మరియు స్పితి. లాహోల్ మరియు స్పితి ఈ ప్రాంతాలకి వెళ్తూ ఉంటారండి. నెక్స్ట్, పర్వత ప్రాంతాలలో మంచు కురిసినప్పుడు గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్తారు? పర్వత ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు, మంచు కురిసేస్తుంది విపరీతంగా గొర్రెలతో ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేస్తారు ఈ గొర్రెల కాపర్లు? ఆన్సర్ కింద ఉన్నటువంటి ఈ మైదానాలకి మరలా వాళ్ళు వెళ్ళిపోతుంటారు అన్నమాట. నెక్స్ట్, పర్వత ప్రాంతాల్లో గడ్డి, వేర్లు, మూలికలు ఏ మాసం తర్వాత చిగురుస్తాయి? ఇంతకుముందే చెప్పాను, పర్వత ప్రాంతాల్లో బుగ్గ్యాలు అని చెప్పాను కదా, 12,000 మీటర్ల ఎత్తులో ఉంటాయి బుగ్గ్యాలు అనే పచ్చిక బయళ్ళు. ఇవి మంచుతో కప్పబడి ఉంటాయి. వేసవికాలం వచ్చిన తర్వాత కరిగిపోయి ఆ యొక్క మంచు కరిగిన తర్వాత పోషక విలువలు ఉన్నటువంటి గడ్డి పెరుగుతుందని చెప్పాను కదా. సో ఎప్పుడు మంచు కరుగుతుంది అంటే మంచు కరగడం, గడ్డి, వేర్లు, మూలికలు అనేవి చిగురిస్తాయి కదా, అవన్నీ జరిగేదంతా కూడా ఏప్రిల్లో జరుగుతుందండి, ఏప్రిల్. నెక్స్ట్, గద్దీలు అంటే హిమాచల్ ప్రదేశ్ మరియు బకర్వాల్స్ అంటే జమ్మూ కాశ్మీర్ పచ్చిక బయళ్ళ కోసం ఏ కనుమలను దాటుతారు? పచ్చిక బయళ్ళ కోసం ఏ కనుమలను దాటుతారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. పిరిపంజల్ కనుమలను దాటుతారండి ఈ గద్దీలు, బకర్వాల్స్ కూడా. నెక్స్ట్, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పశుపోషక తెగ ఏది? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చూసాం, హిమాచల్ ప్రదేశ్ చూసాం, ఇప్పుడు మహారాష్ట్ర అండి. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పశుపోషక తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ధన్గర్లు. 2, 20వ శతాబ్దపు ప్రారంభంలో మహారాష్ట్రలో ధన్గర్ల జనాభా ఎంత? 20వ శతాబ్దపు ప్రారంభంలో మహారాష్ట్రలో ధన్గర్ల జనాభా ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్
4.67 లక్షలు. 4.67 లక్షలు ధన్గర్ల జనాభా. ఈ ధన్గర్లు ఎక్కడ ఉంటారు? మహారాష్ట్ర. మహారాష్ట్రలో 4 అక్షరాలు ఉంటాయి కాబట్టి 4.67 లక్షలు అనమాట. నెక్స్ట్, ధన్గర్లు వర్షాకాలంలో ఎక్కడ ఉంటారు? హిమాచల్ ప్రదేశ్లో ఉన్న గద్దీలు శివాలిక్ అడవుల్లో ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బకర్వాల్స్ శివాలిక్ శ్రేణుల్లో ఉంటారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ధన్గర్లు వర్షాకాలంలో ఎక్కడ ఉంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, మహారాష్ట్ర మధ్య పీఠభూమిలో. మహారాష్ట్ర మధ్య పీఠభూమిలో. ధన్గర్లు పీఠభూమి నుండి అక్టోబర్లో ఎక్కడికి వెళ్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, కొంకన్ తీరము. మన ఆంధ్రప్రదేశ్ని ఆనుకుని ఉన్న తీర మైదానాన్ని కోరమండల తీరం అంటారండి. అదే మహారాష్ట్ర నుండి కేరళ వరకు ఉన్నటువంటి తీర మైదానాన్ని కొంకన్ తీరం అంటారండి. ఈ ధన్గర్లు అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పీఠభూమి నుండి అక్టోబర్లో ఈ కొంకన్ తీరానికి వెళ్ళి పశుపోషణ చేసుకుంటారండి. నెక్స్ట్, కొంకణ ప్రాంత రైతులు ధన్గర్లను ఎందుకు ఆహ్వానిస్తారు? మనం పంట పొలాలను బాగా అబ్జర్వ్ చేస్తుంటే బాతులు వచ్చేవాళ్ళు ఉంటారండి. సీజనల్గా బాతులు వచ్చేవాళ్ళు ఉంటారు. బాతులను ఒక వ్యాన్ మీద తీసుకొచ్చి పొలాల్లో వదిలేస్తారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పురుగు పుట్ర ఆ బాతులు తింటే బాతులు వేసినటువంటి మలమూత్రాలు ఉంటాయి కదా, అవి ఆ పొలానికి గెత్తంలో పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ధన్గర్లను కొంకణ ప్రాంత రైతులు ఎందుకు ఆహ్వానిస్తారంటే ఆన్సర్ ఆప్షన్ బి, పొలాలకు ఎరువు కోసం అండి. ఈ యొక్క పొలాలకు ఎరువు కోసం వాళ్ళని ఈ ధన్గర్లను ఆహ్వానిస్తుంటారనమాట. కొంకణ్ రైతులు ధన్గర్లకు ప్రతిఫలంగా ఏమిస్తారు? మరి వాళ్ళ పంటకు కావాల్సిన ఎరువు ఈ ధన్గర్లు ఇస్తున్నారు. మరి ఈ ధన్గర్లకు ఆ పొలం యొక్క రైతులు ఏమిస్తారు అంటే ఆ పొలంలో పండినటువంటి ఆన్సర్ ఆప్షన్ సి, బియ్యాన్ని ఇస్తుంటారండి. బియ్యాన్ని ఇస్తారనమాట ధన్గర్లకి. నెక్స్ట్, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో గొర్రెలు కాసేవారిని ఏమంటారు? మనకు అందరికీ తెలుసు, ధన్గర్లు అంటే మహారాష్ట్ర, గద్దీలు హిమాచల్ ప్రదేశ్, వాన్ గుజ్జర్ బకర్వాల్స్ అంటే జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని ఆన్సర్ కురుబలు అంటారండి. కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో గొర్రెలు కాసేవారని. నెక్స్ట్, గొల్లలు ఏ జంతువులను పెంచుతారు? గొల్లలు ఏ జంతువులను పెంచుతారు? ఆన్సర్ పశువుల మందలు. ఇప్పుడు గొల్లలు అంటే మనం కొంతమంది గొర్రెలు కాస్తుంటారండి, కొంతమంది ఆవులు కూడా కాస్తుంటారు. అందువల్ల పశువుల మందలండి. పశువుల మందలు, గొల్లలు పశువుల మందలను పెంచుతూ ఉంటారు. నెక్స్ట్, దక్షిణ భారత పశుపోషకుల వలసలు అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. వర్షపాతం, పొడికాలను ఆధారంగా చేసుకొని పశుపోషకుల యొక్క వలసలు ఆధారపడి ఉంటాయండి. వర్షాకాలంలో పీఠభూమి ప్రాంత పశుపోషకులు ఎక్కడికి వెళ్తారు? వర్షాకాలంలో పీఠభూమి ప్రాంత పశుపోషకులు ఎక్కడికి వెళ్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. పొడి ప్రాంతాలకు. ఆన్సర్ ఆప్షన్ బి, పొడి ప్రాంతాలకు వెళ్తారు. బంజారాలు ఏ రాష్ట్రాలలో కనిపిస్తారు? బల్లే బల్లే బల్లే. బంజారాలు ఏ రాష్ట్రాల్లో కనిపిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. పంజాబ్, బల్లే బల్లే. రాజస్థాన్, బల్లే బల్లే. మహారాష్ట్ర. పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో బంజారాలు కనిపిస్తుంటారండి. రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి చెందిన పశుపోషకులు ఎవరు?
రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి చెందిన పశుపోషకులు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. రాజస్థాన్ రాయికాలు. రాజస్థాన్ రాయికాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాయికాలు ఎప్పుడు రాజస్థాన్లోనే ఉంటారు? రాయికాలు ఎప్పుడు రాజస్థాన్లోనే ఉంటారు? ఆన్సర్ వర్షాకాలంలో రాజస్థాన్లో ఉంటారండి. మరి వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ రాయికాలు పశువులు పట్టుకొని సంచారం చేస్తుంటారనమాట. రాయికాలలో గొర్రెలు మేకలు పెంచే వర్గం ఏది? రాయికాలలో మరలా వర్గాలు ఉంటాయండి. మరి అందులో గొర్రెలు మేకలు పెంచే వర్గం ఉంటుందండి. ఆ వర్గం పేరేమిటి? రాజస్థాన్ రాయికాలు కదా. ఆన్సర్ మరు రాయికాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ మరు రాయికాలు. వలస ప్రభుత్వం బీడు భూములను దేనికోసం స్వాధీనం చేసుకుంది? వలస ప్రభుత్వం బీడు భూములను దేనికోసం స్వాధీనం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ సాగు కోసం. అటవీ చట్టాల ప్రకారము అడవులను ఎన్ని రకాలుగా విభజించారు? మరి మిత్రులకి చెప్పదలుచుకుంది ఏంటంటే డిఎస్సి లెవెల్లో బిట్లు అయితే తయారు చేశానండి, కానీ ఫ్రేమింగ్ అస్సలు కుదరడం లేదు. లెటరింగ్ అయితే చిన్నవి అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో అస్సలు ఫ్రేమింగ్ వీడియో ఫార్మేషన్కి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఫ్రేమింగ్. అలా ఫ్రేమింగ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను, ఫ్రేమింగ్ కుదరడం లేదండి. ఒకవైపు క్వశ్చన్స్ రావాలి, ఆప్షన్స్ రావాలి, ఆన్సర్ రావాలి, అవి కుదరడం లేదనమాట. కానీ ట్రై చేస్తున్నానండి, ఏదోలా సెట్ చేద్దాం. మరి ఈ యొక్క 9, 10 తరగతుల నుంచి అన్నీ కూడా ఈ బిట్ల డిఎస్సి ఫార్మాట్లో ఉన్న బిట్లన్నింటిని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో మీ ముందుకు ఉంచడానికి ట్రై చేస్తున్నానండి. అటవీ చట్టాల ప్రకారము అడవులను ఎన్ని రకాలు విభజించారంటే ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలుగా అండి. అవేంటో మీకు తెలిస్తే తప్పనిసరి కామించండి. రిజర్వ్ అడవులు ఇలా ఉంటాయి కదా అవి. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం ఏది? 1871లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం ఏది? ఎప్పుడైతే ఈ పశుపోషకులు ఎక్కువగా ఉన్నారో వెంటనే ఈ వలస ప్రభుత్వం అయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం 1871లో ఒక చట్టం చేసిందండి. ఏంటి అంటే అది ఆన్సర్ ఆప్షన్ సి నేరపూరిత తెగల చట్టం. ఈ నేరపూరిత తెగలు అంటే ఎవరు అంటే సంచార తెగలనే ఈ నేరపూరిత తెగల చట్టం కింద మార్చడం జరిగిందండి. ఎప్పుడు అంటే 1871లో అండి. మరి ఈ 1871లో చేసినటువంటి నేరపూరిత తెగల చట్టం ప్రకారము పశుపోషకులను ఎలా చూసేవారు అంటే మరి ఆ చట్టం పేరులోనే ఉందండి, నేరస్తులుగా. ఎవరిని? పశుపోషకులను నేరస్తులుగా చూడడం అయితే జరిగిందండి. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఆదాయం పెంచుకోవడానికి దేనిపై పన్ను విధించారు? ఆన్సర్ వీలు చేస్తున్నాను, పశువులపై. వాళ్ళకి ఆదాయం పెంచుకోవడానికి పశువుల మీద, భూముల మీద, పంటల మీద, మనుషుల మీద ఇంకా ఎలా దొరికితే అలాగా పన్నులను అయితే వేసేవారండి. అందువల్ల వాళ్ళ ఆదాయం గడించేవారు, మన ఆదాయం అయితే తగ్గిపోయేది వ్యక్తిగతంగా. మరి అందుగురించనే కురువృద్ధుడున్నాడు దాదాబాయి నవరోజ్. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేశారు అనే దాని మీద ఒక పుస్తకాన్ని రాశారండి దాదాబాయి నవరోజ్. మొదట్లో మితవాద వర్గంగా ఉన్నప్పటికీ కూడా దాదాబాయి నవరోజ్ బ్రిటిష్ వారి వైపే ఉండేవాడండి. కానీ క్రమక్రమంగా బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీని గమనించి
దాదాబాయి నవరోజు ఒక పుస్తకాన్ని రాశారండి, తేటతెల్లం చేశారనమాట. ఏ విధంగా గ్రాడ్యువల్గా సంపదను బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు అన్నది ఆ పుస్తకంలో క్లియర్ కట్గా ఉంటుందండి. మరి ఆ పుస్తకం పేరు తెరిస్తే కామెంట్ చేయండి చూద్దాం. మరి పచ్చిక బయళ్ళ సాగు వల్ల పశువులకు ఏ కొరత ఏర్పడింది? అలాగా పచ్చిక బయళ్ళు సాగు చేస్తున్నారు. సాగు చేయడం వల్ల ఆ మేత కొరత అనేది ఏర్పడిపోతుందండి. మేత కొరత అనేది ఏర్పాటు జరిగిందనమాట. మరి ఈ కరువు కాలంలో ఏ జంతువులు ఎక్కువగా చచ్చిపోయాయి అంటే, మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ పశువులు అనేవి మరి కరువు కారణంగా చాలా పశువులు చనిపోవడం జరిగిందండి. మేకలు, గొర్రెలు, ఒంటెలు ఇలా. మరి అప్పుడు ఏం చేస్తారు? మేత తగ్గిపోతుంది, మేత కొరత ఉంది, పశువులు చచ్చిపోతున్నాయి. అప్పుడు ఏం చేశారు? పశు పోషకులు తమ మందల సంఖ్యను ఎందుకు తగ్గించుకున్నారు అంటే, మేత కొరత వల్ల అండి. ఒకవైపు మేత కొరత ఉంది, ఒకవైపు కరువు ఉంది. అందువల్ల పశు పోషకులు తమ మందలను తగ్గించుకోవడం జరిగిందండి. నెక్స్ట్, కొందరు పశు పోషకులు వలస వెళ్ళడానికి ఏ ప్రాంతాలను ఎంచుకున్నారు? కొందరు పశుపోషకులు వలస వెళ్ళడానికి ఏ ప్రాంతాలు ఎంచుకున్నారంటే, వాళ్ళు మేత కొరత ఉండడం వల్ల కొత్త ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. కాబట్టి పశుపోషకులు కొత్త ప్రాంతాలకు కూడా వెళ్ళేవారనమాట. రాజస్థాన్లో ఉన్నటువంటి రాయకాలు 1947 తర్వాత ఎక్కడికి వెళ్ళలేకపోయారు అంటే, 1947 అంటే దేశ విభజన జరిగింది, భారత్ పాకిస్తాన్ను విడుదల చేశారు. కాబట్టి రాజస్థాన్లో ఉన్నటువంటి రాయకాలు ఆన్సర్ ఆప్షన్ సి సింధ్ పాకిస్తాన్కి వెళ్ళలేకపోయారనమాట. ప్రస్తుతం రాయకాలు పశువులను మేపడానికి ఎక్కడికి వెళ్తున్నారు? రాజస్థాన్ రాయకర్ హర్యానా వెళ్తున్నారండి. ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. నెక్స్ట్, బాబర్ అంటే ఏమిటి? బాబర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పర్వతాల అడుగున అడవి. పర్వతాల అడుగున అడవి, దీన్ని బాబర్ అంటారు. షర్పాలు బోటియాలు ఏ పర్వత ప్రాంతానికి చెందినవారు? షర్పాలు బోటియాలు హిమాలయాలు. షర్పాలు బోటియాలు హిమాలయ పర్వత ప్రాంతానికి చెందినవారు. పశుపోషకుల జీవితాల్లో మార్పునకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వలస పాలనా చట్టాలు. మరి నేరపూరిత తెగలుగా చట్టం కింద 1871లో ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల వలస పాలన అనేది చాలా దుర్భరంగా తయారైంది. అందువల్ల పశుపోషకుల యొక్క జీవితాల్లో మార్పులు సంతరించుకున్నాయి. నెక్స్ట్, అడవుల నష్టానికి పశువులే కారణమని ఎవరు భావించారు? అడవులు నష్టపోతున్నాయంటే దానికి కారణం పశువుల వల్లే అని ఎవరు భావించారు? ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటిష్ అధికారులు. రాయకాలు ఒంటెలను మేపడానికి ఏ మాసంలో బయలుదేరుతారు? ఆన్సర్ అక్టోబర్లో బయలుదేరుతారండి. రాజస్థాన్లో ఉన్నటువంటి రాయకాలు ఒంటెలను మేపడానికి అక్టోబర్లో బయలుదేరుతారు. పశ్చిమ రాజస్థాన్లో ఒంటెల సంత ఎక్కడ జరుగుతుంది? చాలా బాగుంటుందండి, పిక్చర్ కూడా ఉంది టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూడండి. పశ్చిమ బెంగాల్లో ఒంటెల సంత ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి పుష్కర్ వద్ద ఒంటెల సంత అయితే జరుగుతూ ఉంటుందండి. పశుపోషకులు వలస వెళ్ళేటప్పుడు వెంట ఈ పశువుల మందలను తీసుకువెళ్తారండి. పశువుల మందలు.
గద్ది గొర్రెల కాపరులు ఏ ప్రాంతం ద్వారా ప్రయాణిస్తారు? గద్దీలు అంటే మనకు గుర్తు రావాల్సింది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గద్దీలు గొర్రెల కాపరులు ఏ ప్రాంతం ద్వారా ప్రయాణిస్తారు అంటే ఆన్సర్ రోహతాంగ్ పాస్. రోహతాంగ్ పాస్ ప్రాంతం ద్వారా ప్రయాణిస్తారు. రోహతాంగ్ పాస్. వలస పాలనలో సాగు భూమిని పెంచడం వల్ల ఎవరికి లాభం కలిగింది? వలస పాలనలో సాగు భూమిని పెంచడం వల్ల ఎవరికి లాభం కలిగింది? ఆన్సర్ ఆప్షన్ బి. బ్రిటిష్ ప్రభుత్వానికి సాగు భూమి ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళకి లాభం పెరిగిందనమాట. బీడు భూములు సాగు భూమికి వచ్చింది, సాగు భూమి వస్తే పన్ను వేసుకోవచ్చు హ్యాపీగా. నేరపూరిత తెగల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి. 1871. 1871. బుగ్యాల్లో గడ్డి ఎప్పుడు పెరుగుతుంది? ఎన్ని అడుగులు ఎప్పుడు పెరుగుతుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ బి. ఏప్రిల్ తర్వాత. ఏప్రిల్ తర్వాత. పశువుల పన్ను వసూలు చేసే బాధ్యతను మొదట ఎవరికి ఇచ్చారు? పశువుల పన్ను వసూలు చేసే బాధ్యతను మొదట ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి. కాంట్రాక్టర్లకు. కాంట్రాక్టర్లకు. 1880 నాటికి పన్ను వసూలు చేసే అధికారం ఎవరికి బదిలీ అయ్యింది? కాంట్రాక్టర్ల నుండి పన్ను వసూలు చేసే అధికారం ఎవరికి బదిలీ అయ్యింది? ఆన్సర్ ఆప్షన్ బి. ప్రభుత్వ అధికారులకు. ఫస్ట్ అయితే కాంట్రాక్టర్లు తీసుకునేవారు, తర్వాత ప్రభుత్వ అధికారులు. నెక్స్ట్, పశుపోషకులు ఆధునిక ప్రపంచంలో ఎలా మనుగడ సాగిస్తున్నారు? పశుపోషకులు ఆధునిక ప్రపంచంలో ఎలా మనుగడ సాగిస్తున్నారు? ఆన్సర్ పద్ధతులు మార్చుకుంటూ వాళ్ళు మనుగడను అయితే సాగిస్తున్నారండి. పద్ధతులు అయితే మార్చుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, పచ్చిక బయళ్ళ కొరతకు ప్రధాన కారణం ఏమిటి? ఇది 54వ బిట్ అండి. పచ్చిక బయళ్ళ కొరతకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల పచ్చిక బయళ్ళు కొరతగా మారిపోయిందండి. మరి వ్యవసాయ భూములుగా ఎందుకు మార్చారంటే వాళ్ళకు పన్ను కావాలి. బీడు భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చేవారు అనమాట. అడవులను రిజర్వ్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది? రిజర్వ్ అడవులు 3 రకాలని చెప్పాను కదా, 3 రకాలుగా వర్గీకరించాలని చెప్పారు కదా. అందులో రిజర్వ్ చేయడం వల్ల అంటే రిజర్వ్ అడవులు అనమాట. అందువల్ల పశువుల కాపర్లకు చాలా చాలా ఇబ్బంది వస్తుందండి అప్పుడు. నెక్స్ట్, సంచార పశుపోషకులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తారు? సంచార పశుపోషకులు మేత కోసం వెళ్తారండి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి. పచ్చిక బయళ్ళ శ్రేష్టత తగ్గడానికి కారణం ఏమిటి? పచ్చిక బయళ్ళు శ్రేష్టత తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? ఒక భూమిని పదే పదే వ్యవసాయం చేస్తున్నాము అంటే ఆ భూమిలో ఉన్నటువంటి నాణ్యత అనేది తగ్గిపోతుంటుంది. అందుకే 2-3 సంవత్సరాలు ఖాళీ ఇచ్చేస్తుండాలి ఆ భూమికి. అప్పుడు తిరిగి పూర్వ వైభవం సంతరించుకొని మరలా ఆ భూమి సారవంతం అవుతుంది. మరి ఆ విధానాన్ని బేస్ చేసుకొని విద్యార్థులకు సంవత్సరం అంతా పాఠాలు చెప్పేస్తుంటే ఆ మైండ్ మొద్దుబారిపోయి ఒక రొటీన్ జీవితానికి అలవాటు అయిపోతుందని ఉద్దేశంలో వేసవి కాలంలో సెలవులు అనేది పెట్టడం జరిగింది. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు కదా, మరి చదువుకోకుండా, అంటే చదువుకోవడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఉపయోగించకుండా మేము చదువు, మేము కలెక్టర్లము, మేము తోపులము అని చెప్తూ మీకు ఎందుకు సెలవులు, మీకు అవసరమా, పెట్టండి, మేము పలానా రోజుల్లో మీకు సెలవులు ఇచ్చాము, ఉదూ తుఫాన్ వచ్చింది సెలవులు ఇచ్చాము, పలానా సెలవులు పనిచేసేయండి వరుసగానే,
ఖాళీ లేకుండా చేసేయండి అంటారు. కానీ అక్కడ పిల్లవాడి యొక్క ఇప్పుడు ఫిన్లాండ్ నిన్నే వార్త వచ్చిందండి. ఫిన్లాండ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది, అదే మొదటి స్థానంలో ఉంది విద్యాభివృద్ధిలో. కానీ అక్కడ పని గంటలు 5 గంటలేనంటారు రోజుకి. మనకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కొట్టుకుంటాం. అదే సరిపడం లేదని నైట్ క్లాసులో ఆడొక యంత్రం మరబొమ్మలా తయారు చేస్తున్నాం అనమాట. కనీసం ఆలోచన దృక్పథాన్ని కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఇక్కడ ఆ ఉంటే ఆ చదువు, ఈ ఉంటే ఈ చదువు, అంతే. మరబొమ్మలు ట్రైనింగ్ అప్ ఇస్తారు చూడండి, అలాగా. వాడిని వదిలేస్తే వాడు ఏదో ఫ్రీగా వాడు నచ్చింది ఏదో చేస్తుంటాడు. సో నిరంతరంగా ఉపయోగించడం వల్ల శ్రేష్టత అనేది తగ్గుతుంది. అది మనిషికైనా, భూమికైనా, పచ్చిక బయళ్ళకైనా. పశువుల యొక్క మేత కొరత దేనికి దారితీసింది? ఎప్పుడైతే పశువుల మేతకి కొరత ఏర్పడిందో వెంటనే పశు సంపద తగ్గిపోవడానికి ప్రధాన కారణమైపోయిందండి. నెక్స్ట్ 1947 తర్వాత రైకాలు లేదా రాయికాలు ఏ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు? అసలు రాయికాలు అనేవాళ్ళు ఎక్కడుంటారో తెలిస్తే దాన్ని బట్టి మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెన్షన్ కూడా 1947 తర్వాత అన్నాడు కాబట్టి దేశ విభజన అనేది గుర్తుంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ బి సింధు. ఈ వీడియోలో చివరి పెట్టండి. రైకాలు ఏ జంతువులను ప్రధానంగా పెంచుతారు? రైకాలు ఏ జంతువులను ప్రధానంగా పెంచుతారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఎటువంటి స్వార్థం లేకుండా ఎన్నో వీడియోలు చేస్తున్నానండి, మీ అందరికీ కూడా తెలుసు. మరి కొన్ని వీడియోలు అవగానే, సబ్స్క్రైబ్స్ రాగానే, వ్యూస్ రాగానే పెయిడ్ యాప్స్ అయితే పెట్టుకుంటున్నారండి. మరి మీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది పెయిడ్ యాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనకి ఎటువంటి పెయిడ్ యాప్ ఉండదండి. అంటే మీరు చేసుకోలేరు సార్ అని డౌట్ అడగండి. ఆల్రెడీ నన్ను సాఫ్ట్వేర్లో కలవడం జరిగింది, నాకు కొలాబరేషన్ కూడా వచ్చింది. అలాగే వాళ్ళు చాలామంది అడగడం జరుగుతున్నారు. కానీ నేను ఒకటే చెప్పాను, మరి మా మిత్రులకు నిస్వార్థంగా ఇచ్చే ఛానల్ ఒకటి ఉండాలి, అది మంద ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఎటువంటి పెయిడ్ యాప్స్ కానీ ఏమీ లేకుండా చేయడం జరుగుతుందండి. మరి మీరు ఒక్క కామెంట్ చేస్తే చాలు, మీకు ఏ చాప్టర్ నుంచి ఏ వీడియోలు కావాలో ఒక కామెంట్ చేస్తే చాలు. కానీ నాకు చేయడానికి ముందు ఫ్రేమింగ్ బిట్లు తయారు చేసుకోవాలి, ఈ ఫ్రేమింగ్ తయారు చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలి. ఇవంతా కూడా పెద్ద తతంగం నాకు. మీకు నిమిషంలో పని నాకు సుమారు 4-5 గంటలు పోతుంది. అయినా పర్వాలేదండి, మీరు కామెంట్ చేయండి. మీకోసం ఈ హరి తప్పనిసరిగా మీకోసం ఉంటాడు. ఓకేనండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి signing out. Thank you very much. Thank you.